UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురుగారు మామూలుగా మనకి దసరా ఉత్సవాలు అనేది బతుకమ్మతో స్టార్ట్ అవుతాయి. అందులోనూ తెలంగాణకి చాలా అంటే చాలా ప్రత్యేకత బతుకమ్మ. మరి ఈ బతుకమ్మ ఉత్సవాలు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు అవతారం అనేది ఉంటుంది అని మనకి అందరికీ తెలుసు. ముందుగా అమ్మవారి అవతారంలో బాలా త్రిపుర సుందరి కానివ్వండి, బతుకమ్మ సంబరాలు మొదటి రోజు కానివ్వండి, మీరు ఏ విధంగా చేసుకుంటారు? అసలు కోయదొరలకి బతుకమ్మ అనేది అసలు ఉంటుందంటారా? అయితే అమ్మ మీరు చెప్పింది వాస్తవం. హ్మ్. బతుకమ్మ అనేది ఉందమ్మా. హ్మ్. ఆ అమ్మవారు బతుకమ్మని మేము మా తాతల ముత్తాతల నుంచి కూడా కొంతమంది కూడా ఆడవాళ్ళు కలిసి హ్మ్. అందరంతా కూడి అమ్మవారిని ఒక బొమ్మ మాదిరిగా తయారు చేసేసేసి హ్మ్. అమ్మవారికి ఒక తలకాయ అమ్మవారి రూపకం అంటారు కదమ్మా. హ్మ్. ఈ మాదిరిగా అమ్మవారి రూపకం ఆ హ్మ్. ఒక రూపకములో అమ్మవారిని పెట్టేసేసి పెట్టిన తర్వాత ఆ అమ్మవారికి చుట్టూ పూలు పెట్టేసేసి అక్కడ మేనుగా మనకి తంగేడు పూలు అంటారు కదమ్మా. తంగేడు పూలు. తంగేడు అవును. పూలు అమ్మవారికి ఆ తంగేడు పూలు ఆ తంగేడు పూలతో అమ్మవారు పూజ అన్నీ పెట్టేసి బతుకమ్మని పెట్టి మా ఆడవాళ్ళందరూ కలిసేసి ఆ అమ్మవారిని మంచిగా పూజించేసి ఆ అమ్మవారి చుట్టూ కొమ్మిడాన్ చేస్తుంటారు. హ్మ్. అందరు కలిసిమెలిసి ఆడవాళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు హ్మ్. అంతా కలిసేసి మంచిగా చుట్టూ తిరుక్కుంటూ పాటలు పాడుకుంటూ కొన్ని పాటలు ఉంటాయి కదమ్మా. వాళ్ళు పాడే పాటలు విధానాలు కొన్ని ఉంటాయి. అవును. ఆ పాటలు పాడుకుంటూ ఒక పెద్ద ఒక పాట ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా. హ్మ్. ఆమె మొదలు పెడుతుంది ఈ విధంగా పాడాలి, ఈ విధంగా మనం చేయాలి హ్మ్. అన్నట్టుగా ఆమె చెప్పుతూ ఉంటుంది. హ్మ్. ఆ విధంగా వాళ్ళు చుట్టూరు తిరిగి ఆ అమ్మవారిని పూజించి ఆ విధంగా చేసి ఆ అమ్మవారిని కూడా అదే విధంగా పూజన చేస్తుంటారు. సో అదండి. బతుకమ్మకి సంబంధించి కోయదొరలు ఏ విధంగా జరుపుకుంటారు? ఎలాంటి పాటలు పాడుకుంటారు? ఎలా డాన్సులు వేసుకుంటారు? మనకి భిన్నంగా కాస్త మనం చేసుకునే పండుగకు మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా కోయదొరల యొక్క బతుకమ్మ పండుగ ఉత్సవాలనేవి జరుగుతూ ఉంటాయి. ఇక మీరు కోయదొరలకు సంబంధించిన డాన్స్‌లు ఎప్పుడైనా చూడటం జరిగిందా? ఎక్కడైనా వినటం జరిగిందా? ఒకవేళ మీరు కోయదొరల్ని కలవాలి అనుకుంటున్నారా? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. నమస్తే.